హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో ఎంతో హెల్దీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను, చూడండి. ఇది పిల్లలకి కూడా చాలా ఇష్టం కదా. మీల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసే ముందుగా నీళ్లు వేడి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి మంచి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా తగినన్ని వాటర్ వేసుకొని అవి వేడెక్కిన తర్వాత మీల్ మేకర్ని ఇందులో వేసేయాలి. 5 లేదా 8 నిమిషాలలో ఈ మీల్ మేకర్ ఉడికిపోతుంది. ఇది మంచిగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడేసుకోవాలి. ఇప్పుడు దీనిలో గ్రేవీ వేసుకోవాలి కదా. ఆ గ్రేవీ కోసం ఉల్లిపాయ, టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని కాస్త 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లిపాయ, 2 లేదా 3 టమాటోల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత గసగసాలు 2 టీ స్పూన్లు వేసేసి మంచిగా వేగనిచ్చుకోవాలి. ఇదంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మీల్ మేకర్లో ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కోసం ఈ ఉల్లిపాయ, టమాటా, గసగసాలని వేగనిచ్చాను. ఇలా మెత్తగా పేస్ట్ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేగనివ్వాలి. ఇవి వేసుకొని వేగిన తర్వాత ఇంతకుముందు మిక్సీ పట్టిన ఈ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ టమాటో పేస్ట్, అది వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత తగినంత పసుపు వేసేసి కలుపుతున్నాను. చూడండి, పసుపు వేసిన తర్వాత తగినంత కారం, అదేవిధంగా ఉప్పుని వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పుని వేసేసి కలుపుతున్నాను. మీరు తగినంత వేసుకొని టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసిన తర్వాత ఏదైనా అవసరమైతే ఉప్పు కానీ కారం కానీ కొంచెం వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ తర్వాత గరం మసాలా పొడిని కొంచెం యాడ్ చేశాను. గరం మసాలా పొడి వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా కాస్త 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలా పొడి వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా చక్కగా 5 లేదా 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వడేసుకున్న ఈ మీల్ మేకర్ తీసేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని కలిపేసుకోవాలి. మీరు ఈ గ్రేవీ చిక్కదనం బట్టి మీరు పలచగా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసేసుకోవచ్చు. లేదు చిక్కగా ఉండాలంటే కొన్ని వాటర్ తగ్గించైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి. తగినన్ని వాటర్ వేసేసుకొని ఇలా 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చివరలో కాస్త కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో హెల్తీగా ఉండే అండ్ ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మీల్ మేకర్ కర్రీ రైస్లోకి, అలాగే చపాతీలోకి, దోశలోకి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చేసి పెట్టండి. లంచ్ బాక్స్లో కూడా పిల్లలు ఇదే పెట్టమని అడుగుతారు. ఓకే అండి, అందరూ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.